జయ జయ విద్యా జనయిత్రి, జయ జయ విజ్ఞాన సామ్రాజ్య, జయ జయ విజయ సంధాత్రి, జయ జయ యావత్ ప్రపంచ. సంతతమహం కుంజరముఖం శంకరసుతం తమిహ శ్రీ విఘ్నరాజం భజే. మాది కరికులం రివైజ్ చేసాం. ఇప్పుడు ఆ రివైజ్ చేసిన కరికులంలో మామూలుగా వీళ్ళు చదివిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్తో పాటు కంప్యూటర్ కోడింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అది ఒక్క ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఏఎంఎల్ స్టూడెంట్స్కే కాదండి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అదర్ బ్రాంచెస్ ప్రతి స్టూడెంట్ కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకుంటారు. మాకు వాళ్ళు చెప్పుకోలేని విషయాలు కూడా ఉంటాయి. పిల్లలు కూడా కొన్నిసార్లు వాళ్ళు చెప్పుకోలేని విషయాలు ఉంటున్నాయి. వాళ్ళు నా దగ్గర అయితే ఎక్స్ప్లెయిన్ ఏంటంటే ఎవరితో కలవకుండా ఉంటారు, ఎవరితో మాట్లాడరు. అది పిల్లలు కొంతమంది బిహేవియర్ అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరంటే నేనుండను ఫ్రెండ్గా, నేనే ఫ్రెండ్గా బిహేవ్ చేస్తా. నా దగ్గర నాకు ఇప్పుడు సెకండ్ ఇయర్లో కొంతమంది పిల్లలు ఎవరితో మాట్లాడిన వాళ్ళు థర్డ్ ఇయర్లో ఒక అబ్బాయి ఉండండి, అంటే నేను పేరు చెప్పకూడదు, నేను ఒక ఐడెంటిఫై చేసి నేను ఇక్కడ మా యూనివర్సిటీలో సైకాలజిస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్తాను. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు నెమ్మదిగా ప్రవర్తనలో మార్పు వస్తుంది. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ వాళ్ళకి చెప్పే విధానం చెప్పాలి. తల్లిదండ్రులు అంటే భయం, ఇక్కడ టీచర్ అంటే భయం ఉండకూడదు, ఫ్రీగా ఉంటారు. ఇక్కడైతే ఫ్రీగానే ఉంటారండి. ఎటువంటి ఎవరైనా స్టూడెంట్స్ మీకు ఏదైనా ఇబ్బంది అంటే నాతో వచ్చి మాట్లాడుకోవచ్చు. To my respected parents, thank you so much, parents, for reposing your trust and faith in Vignan. You had a choice, you had options, plenty. Every day we could see deemed universities are coming up in the same region. But you kept the faith in Vignan, and for that, as the administrator here, let me promise you, your faith and trust in Vignan will be upheld and will be kept, and we will ensure your son and daughter leave this university after 4 years of their journey from this university as a true professional and a very fine human being. For the parents, I request the parents to please visit this campus at least once in a semester, once in 6 months. Sit with the HOD, sit with the faculty. You will come to know the actual growth of your students. We are sending the emails, we are sending messages, we are sending bulk SMS. Everything we are doing to the parents, but nothing like a father or a mother coming to the campus, meeting the department staff. That will give you a very clear indication, a clear picture about the progress of your student. మా మీద, మా సంస్థ మీద ఎంతో నమ్మకంతో మీ బిడ్డలను చేర్చిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజానికి ఎంత నమ్మకం ఉంచారు అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్సే మొదలవ్వలేదు, ఈరోజే మొదలవుతాయి అనుకుంటాను. క్లాసులు ఇంకో నెల 15 రోజుల తర్వాత మొదలవుతాయి. అయినా సరే మేము ఇప్పుడే మొట్టమొదటిసారిగా క్లాసులు పెడితే మీరందరూ చాలా నమ్మకంతో మీ బిడ్డలను చేర్చి మీరందరూ ఇక్కడికి వచ్చారు. అయితే ఆ నమ్మకానికి కారణాలు తెలిసిందే. ఎవరో మీ దగ్గరలో ఉన్న పిల్లలకి బాగా చదువుకొని మంచి ఉద్యోగం వస్తే వాళ్ళు చెప్పుంటారు, అది ఒక కారణం. రెండవ కారణం, ఈ విజ్ఞాన్ నా పేరుతో పాటు విజ్ఞాన్ పిలుస్తారు. ఈ 45 ఏళ్లలో ఎప్పుడూ ఒక పొరపాటు కూడా చేయలేదు. ఒక రకమైన గుడ్డి నమ్మకం, ఆయన దగ్గర చేరిస్తే బాగా పిల్లలు అవుతారు అనేది అదొక నమ్మకం. మూడవది, ఇక్కడ మీరు కనుక్కొని ఉంటారు, ప్లేస్మెంట్స్ అనేది 80% పైన, ఎప్పుడు 80-85% పైన వస్తున్నాయి. మిగతా 5-10% పై చదువులకి వేరే దేశాల్లో వెళ్తున్నారు. ఈ కారణాలతో మీరు చాలా నమ్మకం పెట్టి ఇక్కడ చేర్చుంటారు. మీ అందరికీ మరీ మా వైస్ ఛాన్సలర్ తరఫున, అధ్యాపకులు, డీన్స్, ఇప్పటిదాకా అందరి పేర్లు చెప్పారు, వాళ్ళందరి తరఫున, ఇక ముందుకు వచ్చిన అధ్యాపకుల తరఫున, మొత్తం విజ్ఞాన్ తరఫున మీకు మరీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మీరు
చోటుకు వచ్చారు, కొత్త కోర్సులో చేరుతున్నారు, అది ప్రొఫెషనల్ కోర్సులో చేరుతున్నారు. మీరు ఇక్కడి నుంచి మీ లైఫ్కి మార్గం ఏర్పడే దశ ఇది. మీ జీవితం ఎంత బంగారంగా ఉండాలనేది ఏర్పరచుకునే పరిస్థితి ఈ 4 ఏళ్ళు. ఆ పరిస్థితిలో మీరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. పిల్లలకి మరీ చెప్తున్నా, ఈ 4 ఏళ్ళు మీరు బాగా చదువుకోవాలి. మా వాళ్ళందరూ చెప్పారు, బాగా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. కానీ ఆ మార్గం మాత్రం సంతోషంగా జరగాలి, నవ్వుతూ జరగాలి, బాగా సంతోషంగా జరగాలి. కష్టంగా బాధతో జరగకూడదు, సంతోషంగా జరగాలి. జరిగే ఏర్పాట్లన్నీ మేము చేస్తాం కూడా. బాధతో ఇంటర్మీడియట్లో లాగా 10th క్లాస్లాగా ఎప్పుడు కష్టము, బాధ, ఏడుపు అవన్నీ ఉండకూడదు. చాలా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ తిరగాలి, చదువు బాగా చదువుకోవాలి, బాగా సాధించాల్సింది. ఇదంతా సంతోషంగా జరగాల్సి, చదువు అంటే సంతోషంగా జరగాల్సిన ప్రక్రియ. బాధతో ఏడుపుతో అట్లా జరగకూడదు, బాగా హాయిగా జరగాలి. అట్లా జరిగే ఏర్పాటు ఇక్కడ అంతా ఉంది. మా వాళ్ళందరూ చేస్తారు, అది నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. ఇది కొద్దిగా టైం కూడా పట్టుద్ది. మళ్ళీ మీరు కలవరు కాబట్టి కాస్త ఓపికతో ఒక అరగంట 40 నిమిషాలు కొద్దిగా వినటానికి ప్రయత్నం చేయండి. అది సంతోషంగా వినటానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ నమ్మకం ఎందుకు వచ్చింది? ఇంత నమ్మకం, ఇంత అసలు ఏ కాలేజీ, ఏ యూనివర్సిటీ మొదలు పెట్టకుండానే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొదలు పెట్టకుండానే ఇక్కడ అడ్మిషన్లు పూర్తయిపోయినాయి. మీరు అందరూ వచ్చారు కూడా, పిల్లలందరూ వచ్చారు కూడా. అది ఎంత నమ్మకం ఉంటే ఇది జరుగుతుంది అంటే, నార్మల్గా ఏంటంటే ఆ అడ్మిషన్లు అయిన తర్వాత అదే మిగతా చూసుకున్న తర్వాత చేద్దాం. మీరు మొత్తం మొదటి రోజు వచ్చేసారు అందరూ. ఈ నమ్మకం ఎందుకు ఏర్పడింది? దీనికి ఏమైనా ప్రత్యేకమైన ఇది ఉందా అంటే, నేను ఇందా చెప్పినవి సరే ఈయన ఏదో బాగా చేస్తాడనేది, ఆ ప్లేస్మెంట్స్ అదే. ఈ అవ్వటానికి ఏం చేస్తామో లోపల అనేది మీకు అందరికీ తెలియాల్సిన పరిస్థితి. ఈ మిగతా చోట్ల చేయింది ఇక్కడ ఏంటి ప్రత్యేకంగా చేస్తారు, అది మీరందరూ ఇక్కడ రావడానికి కారణం. ఏం చేస్తామంటే 5-6 అంశాలు చాలా ప్రత్యేకంగా చేస్తాం. ముందు ఫ్యాకల్టీ మెంబర్స్. ఒక సంస్థ అంటే టీచర్లు కదా ప్రధానమైంది. టీచర్లు చాలా చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉంటారు. ఇక్కడ ఫుల్గా టీచర్లు ఉంటారు. టీచర్లు ఉండటం ప్రధానం కాదు. ఆ ప్రతి టీచరు ఒక 2 నెలలు 3 నెలల పాటు ట్రైనింగ్ అండర్గో అవుతారు, ట్రైనింగ్ తీసుకుంటారు. ఆయన చాలా దేశాలు, అమెరికా నుంచి రావచ్చు, ఐఐటీస్ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. కానీ పిల్లలకి మంచి క్వాలిఫికేషన్ ఉండొచ్చు, కానీ పిల్లలకి అర్థం కాకపోతే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు కదా. ఆయన గొప్పవాడే, కానీ పిల్లలకు అర్థం కావాలి కదా. పిల్లలకు అర్థమయ్యేటట్లు ఎట్లా చెప్పాలి అనేది ఒక 1 నెల రోజుల నుంచి 2 నెలలు 3 నెలల పాటు ఈ టీచర్లందరికీ ట్రైనింగ్ ఇస్తాం. ఈ ట్రైనింగ్ ఇవ్వటం అనేది వేరే కాలేజీల్లో, వేరే యూనివర్సిటీలో చాలా తక్కువ సార్లు జరగదు, తక్కువ సార్లు జరుగుతుంది. అట్లా మా టీచర్లు ఎవరి క్లాస్కి వెళ్ళినా సరే ఫెయిల్ అవ్వటం అంటూ ఉండదు. ఇది అర్థం కాలేదు అని చెప్పటం అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దే ఆర్ ట్రైన్డ్, పర్ఫెక్ట్లీ ట్రైన్డ్. కాబట్టి అది ప్రధానమైన అంశం. రెండవ అంశం ఏంటంటే ప్లానింగ్. అంటే ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది ఏదైనా. సో మామూలుగా అన్ని కాలేజీల్లో, యూనివర్సిటీలో ఏం చేస్తారంటే రేపు మొదలు పెడితే సిలబస్ ఇచ్చి చెప్పమంటారు. చెప్పనప్పుడు ఏమవుతుందంటే 6 నెలలు ఉంటే మొదటి 3 నెలలు 2 చాప్టర్లు చెప్తారు, చివర మిగతా 4 చాప్టర్లు 1 నెల రోజుల్లో చెప్తారు. సో టీచర్ని అడిగితే అయిపోయిందా సిలబస్ అంటే అయిపోయిందంటారు, స్టూడెంట్ని అడిగినా అయిపోయిందంటారు. కానీ వాళ్ళకి టైము చదవటానికి కానీ ప్రిపేర్ అవ్వటానికి కానీ టైం ఏం దొరకదు. 3 నెలల్లో చెప్పాల్సింది 1 నెల రోజుల్లో 15 రోజుల్లో అవజేస్తారు. సో దానివల్ల అట్లా కాకుండా ఏ టీచరు ఏ క్లాసు ఏ రోజు ఏం చెప్తాడు అనేది మీకు ముందే ఆ ప్రణాళిక అంతా ఈ వారం ఇదే ఇప్పుడే ఇస్తారు. లేకపోతే ఈ వారం రోజులు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయిపోయేటప్పుడు మొత్తం ఇస్తారు. మీరైనా అడగొచ్చు, స్టూడెంట్ అయినా అడగొచ్చు. మీ రోజు జూలై 1, డిసెంబర్ 1న ఏ క్లాసు ఏ టీచరు ఏం పాఠం చెప్తాడు అని రాసి ఉంటుంది. దాని ప్రకారం ప్రణాళికాబద్ధంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది చాలా చోట్ల జరగదు. ఏదో క్లాసులు జరుగుతూ ఉంటాయి, టీచర్లు వెళ్తూ ఉంటారు, ఎంతవరకు అయింది ఎంతవరకు అవ్వలేదు, ఎంత
విద్యార్థికి ఎంత వెసులుబాటుగా అవుతుందనేది చూసుకునే పరిస్థితి ఉండదు. ఇది రెండవ అంశం. మూడవది, ఇక్కడ కౌన్సిలింగ్ అనే ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. అది ఏంటి అంటే, పిల్లలు తెలివైన పిల్లలే, బాగానే మార్కులు వచ్చి ఉంటాయి, కానీ వాళ్ళకి రకరకాలైన ఇబ్బందులు వచ్చి ఉంటాయి. కొంతమంది ఏమో ఇంటి దగ్గర రోజు తల్లిదండ్రులు కొట్టుకుంటూ ఉంటారు, ఆ పరిస్థితి నుంచి వస్తారు. ఇంకొకళ్ళు ఏమో ఏదో ఇంటర్మీడియట్లో లవ్ గివ్ అని ఆ ప్రాబ్లంలు ఉంటారు. ఇంకొకళ్ళు వేరే రకమైన ప్రాబ్లంలు ఉంటారు. అది అది గుర్తుపట్టి మనం వాడిని సరిగ్గా చేసిన తర్వాత క్లాసులో కూర్చోబెడతాడు. తెలివైనాడే, కానీ ఇంటి దగ్గర అమ్మ నాన్న తనుకుంటూ వస్తే, ఆ డిస్టర్బెన్స్లో వస్తే ఏమి వింటాడు వాడు? ఎట్లా వింటాడు? వినలేడు, అర్థం కాదు, సరిగ్గా కూర్చోలేడు. అది గుర్తుపట్టి ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరూ నేను ఇందాక చెప్పాను కదా, సంతోషంగా ఉన్నారా, హాయిగా ఉన్నారా, క్లాసులో సరిగ్గా కూర్చుంటున్నారా లేదా అని గమనించి అట్లాంటి పిల్లల్ని గుర్తుపట్టి మా కౌన్సిలర్స్ ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉంటారు. అది కాక 10 మంది సైకాలజిస్టులు కూడా ఉంటారు. వాళ్ళందరూ గమనించి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇబ్బంది ఏంటో కనుక్కొని, కొట్టరు తిట్టరు ఏం చేయరు, వాళ్ళ ఇబ్బందిని కనుక్కొని ఆ ఇబ్బందికి సరిపడా వాళ్ళ కౌన్సిలింగ్ చేసి మంచిగా ఉండేటట్టు చేస్తారు. అంటే నేను ఇప్పుడే చెప్పాను కదా, రోజు అమ్మ నాన్న ఇంటి దగ్గర తన్నుకుంటారు, వాడేం పిల్లాడు ఏడుస్తూ వస్తాడు, కూర్చుంటారు. వాడికి ఎవరో ఒకళ్ళు చెప్పాలి, ఇది నువ్వు పరిష్కరించాల్సిన పరిస్థితి కాదురా, ఇప్పుడు నువ్వు ఎప్పుడు పరిష్కరించగలవు దీన్నంటే నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని నీ దగ్గర డబ్బు ఉంటే మీ అమ్మ నాన్న నువ్వేం చెబితే అది వింటారు, అంతే కదా. అది ఎవరైనా చెప్పగలగాలి, అది వాడికి అర్థమయ్యేటట్టు ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళు సరిగ్గా బ్రహ్మాండంగా మామూలుగా అనుకున్న దానికంటే మనం ఆశించిన దానికంటే ఎక్కువ చదవటానికి వీలవుతుంది. అది ఆ కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది ప్రతి 20 మందిని గమనిస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది, ఎట్లా ఉన్నాడు పిల్లవాడు, సంతోషంగా ఉన్నాడా లేకపోతే బాధతో ఉన్నాడా లేకపోతే ఏదైనా వేరే డిస్టర్బెన్స్తో ఉన్నాడా అని గమనిస్తూ ఉంటారు. అది ఎక్కడ జరగదు, ఇక్కడే జరుగుతుంది. సో దీనికి తోడు వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదివచ్చు ఉంటారు, కానీ ఇంగ్లీష్లో బాగా రాయలేరు, ఇంగ్లీష్లో బాగా మాట్లాడలేరు. ఇప్పుడు ఆ పిల్లలు మాట్లాడారు, అట్లా మాట్లాడలేరు ఇప్పుడు ప్రస్తుతం అయితే. అందుకని అది కాకుండా ఉద్యోగం రావాలంటే కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కూడా బాగా రావాలి, ఇక్కడ కానీ వేరే దేశంలో కానీ ఉద్యోగాలు రావాలి అంటే. దానికోసం మా వాళ్ళు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఒక కోర్సు కంటిన్యూస్గా రన్ చేస్తున్నారు. ఆ కోర్సు ఎంత బాగా రన్ చేస్తున్నారంటే ఈ దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు, ఇక్కడ వడ్లముళ్ళలో ఉండి, ఇంత రూరల్ ఏరియాలో ఉండి కూడా. అందుకని వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు, బాగా చేస్తున్నారు. ఇది కమ్యూనికేషను డెవలప్ అవ్వాలి, మాట్లాడటం మొదలైతే ధైర్యం కూడా వస్తుంది, వాడికి ఆ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఈ రెండు కలిసి ఉంటాయి. అది ఇక్కడ బాగా రోజు ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్తో డెవలప్ చేస్తారు. ఇదంత సీరియస్గా ఎక్కడ జరుగుతూ ఉండదు. 4వది ఈ సిఆర్టీ క్లాసులు. సిఆర్టీ అంటే ఉద్యోగానికి సంబంధించిన క్లాసులు నార్మల్గా 3rd ఇయర్ నుంచో 4th ఇయర్లో చేస్తారు, ఇక్కడ 2nd ఇయర్ నుంచే మొదలవుతాయి. అది 5వది బోధన పద్ధతి ఇక్కడ వేరుగా ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు దాకా ఇంటర్మీడియట్లో పిల్లలు గుర్తుపెట్టుకొని పరీక్ష రాయటం అదే నేర్చుకున్నారు. అట్లా కాదు, గుర్తుపెట్టుకోవడం కాదు కావాల్సింది, మీరు అర్థం చేసుకోవాలి, దాన్ని అప్లై చేయాలి, దాన్ని టెక్నికల్గా మార్చాలి. అది సరిపడా మనకు బోధనా పద్ధతి కానీ పరీక్ష కానీ కంటిన్యూస్గా ఉంటుంది. ఎప్పుడో నెలకో 2 నెలలకో 3 నెలలకు ఉంటుంది కాదు, రోజు ఒక అసైన్మెంట్ లాంటిది ఉంటుంది మీకు. దాంట్లో అన్నీ ఎట్లా అనలైజ్ చేయాలి, ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలి, దాన్ని అన్నీ మీకు ఆ పరీక్షలోనే ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. అది మా వాళ్ళు R22 రెగ్యులేషన్ అంటారు, దాని ప్రకారం చేస్తూ ఉంటారు. సో ఇంకా పిల్లలు ఆరోగ్యంగా బాగా ఉండాలి అని ఫిజికల్ ఫిట్నెస్ కూడా మార్కులు ఇస్తాం. ఫిజికల్గా మీరు అందరూ ఏమంటారు, ఎందుకు ఆటలు ఇవన్నీ అని. ఫిజికల్గా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. మనం 2 సంవత్సరాలు అయింది కాబట్టి మర్చిపోయాం, కానీ కరోనా వచ్చినప్పుడు మనం అందరూ ఏమనుకున్నాం అంటే బతికితే చాలరా బాబు, ఇంకేం ఆస్తులు అవసరం లేదు, ఏం అవసరం లేదు అనుకున్నాం. ఆరోగ్యం అంత ఇంపార్టెంట్.
అయితే మనం మర్చిపోతూ ఉంటాం. ఆ ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం మంచి భోజనంతో పాటు మంచి ఫిజికల్ ఎక్సర్సైజు అది కంపల్సరీగా ఉండేట్టు అట్లా. దీంతో పాటు వీళ్ళకి టీమ్ స్పిరిట్ డెవలప్ చేయటం కోసం సో వీళ్ళకి ఈ కల్చరల్ ఈవెంట్సు, ఎగ్జిబిషన్స్, ఈ ప్రాజెక్ట్ ఈవెంట్స్ ఇవన్నీ ప్రతి 15 రోజులకి ఏదో కార్యక్రమం ఉంటుంది కాలేజ్. మీకు చాలామందికి ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి వచ్చి యానివర్సరీ ప్రోగ్రాం తప్పితే ఏదన్నా పొరపాటున ఇంకేముండదు సంవత్సరం. చదువు నిద్రపో 7 అంతే. సో ఏముండదు. సో అట్లా కాకుండా ప్రతి 15-20 రోజులకి ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఎందుకు ఉండాలి ఈ ప్రోగ్రాం అని నేను చెప్తా. సో ఇవి ఇక్కడ ప్రత్యేకంగా చాలా చోట్ల చేయలేని పనులు మేము చేస్తున్నది. మళ్ళీ చెప్తా, ఒకటి టీచర్లు ఉండటం కాదు, బాగా ట్రైన్ అయిన టీచర్లు ఉండటం. రెండవది పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండటం, ఏ రోజు ఏం జరగాలి అనేది. మూడవది వాళ్ళ పిల్లలందరూ సంతోషంగా ఉన్నారా లేదా అని చూడటం కోసం కౌన్సిలింగ్ సిస్టమ్. నాలుగవది కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే బాగా మాట్లాడే శక్తి, ధైర్యంగా ఉండే పరిస్థితి ఏర్పాటు చేయటం. ఐదవది సిఆర్టీ క్లాసులు, అంటే ట్రైనింగు, ఉద్యోగాలకు సంబంధించిన ప్రత్యేకమైన ఈ కోర్సులు కాకుండా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వటం. దీనికి మించి వాళ్ళకు మిగతా అంశాలన్నీ డెవలప్ అయ్యేటట్లు ఆటలు, పాటలు, మిగతా కార్యక్రమాలు. మేము మీ ఇళ్లలో చేసేదానికంటే సంక్రాంతి బ్రహ్మాండంగా చేస్తాం, మీ ఇళ్లలో చేసేదానికంటే ఉగాది బ్రహ్మాండంగా చేస్తాం. అవును, మన సంస్కృతి అది. మన దసరా బ్రహ్మాండంగా చేస్తాం, ఏ ఇంట్లో అంత బ్రహ్మాండంగా చేయరు. సో అవన్నీ ప్రతి 15-20 రోజులకు ఒక ప్రోగ్రాము చేస్తాం. ఇది ఈ మొత్తం కలిపి ఏమవుతుంది అంటే వీళ్ళు చాలా పరిపూర్ణమైన వ్యక్తులుగా, బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులుగా, చాలా బాగా మాట్లాడగలిగిన వ్యక్తులుగా, చాలా మంచిగా ధైర్యంగా ఉండే వ్యక్తులుగా, మంచి పరిపూర్ణమైన వ్యక్తులుగా తయారవుతారు. వీళ్ళు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అదే ఉద్యోగాలు. ఉద్యోగం రావటం అంటే ఏం లేదు, సింపుల్ ఫార్ములా. ఒక 50% నాలెడ్జ్ మార్కులు, ఇంకొక 20% కమ్యూనికేషన్. నేను ఇందాక చెప్పాను కమ్యూనికేషన్కి ప్రత్యేకమైన క్లాసులు కేంబ్రిడ్జ్ వాళ్ళతో కలిపి పెడతాను. మూడవది టీమ్ స్పిరిట్, నలుగురితో కలిసి పనిచేసేటట్లు చేయటం. అది క్లాస్ రూమ్లో, ల్యాబొరేటరీలో ప్రాజెక్టుల ద్వారా చేస్తారు, బయట ఆవరణలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తారు. నాలుగవది క్రియేటివిటీ, ఇన్నోవేషను అట్లాంటిది. అది ఒక 10%. 50% నాలెడ్జ్, 20% కమ్యూనికేషన్, ఒక 10-15% టీమ్ స్పిరిట్, ఓ 10-15% ఇన్నోవేషన్. అంతే ఉద్యమం వస్తుంది. ఎస్, అందుకనే ఈ సంవత్సరం ఏమైందంటే ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సంవత్సరం చాలా కాలేజీల్లో 30-40%, మ్యాక్సిమం 50% ఆగిపోయినాయి ప్లేస్మెంట్స్. చాలా మామూలు కాలేజీలో కాదు, ఐఐటీలో కూడా 50%తోనే ఆగిపోయినాయి ఈ సంవత్సరం. పేపర్లు అన్నా రాశారు, నేనేం సీక్రెట్గా చెప్పట్లా. 50-60%తో అయిపోయింది. ఎందుకు అని అంటే వాళ్ళు తప్పే నేను అంటలా, కాలేజీ ఐఐటీ తప్పని అంటలా. ఇండస్ట్రీలో రెసిషన్ ఉంది, ఇండస్ట్రీలో స్లో అయింది, అందుకని ఉద్యోగాలు తగ్గిపోయినాయి. అందుకని ఎక్కువ మందికి బాగా ఐఐటీలు చదివిన పిల్లలకు కూడా రాలా. కానీ ఆ నేపథ్యంలో, అంత భయంకరమైన క్లిష్టమైన నేపథ్యంలో కూడా ఇక్కడ పిల్లలకి, మొన్న బ్యాచ్ పిల్లలకి 75-76% ఇప్పటికి అయిపోయినాయి. ఇంకొక 5-6% ఇవి నెలాఖరికి, జూలై ఆఖరికల్లా అయిపోతాయి. 80% పూర్తి కాదు. అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇట్లా జరిగింది. అందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఇవన్నీ చేస్తున్నారని డీటెయిల్ తెలియపోయినా ఏదో బాగానే చేస్తారులే అని మీరు ఇక్కడికి వచ్చారు. అందుకు మీరు ఇంత మొదటి రోజైనా ఇంతమంది వచ్చారు. ఇది ఈ నమ్మకానికి కారణం, ఇది ఈ పిల్లల యొక్క అభివృద్ధికి కారణం. ఇవన్నీ చేయబట్టి ఇట్లా అభివృద్ధి సాధించగలిగాం. సరే, ఈ నేపథ్యంలో ఇది జరుగుతుంది, మేము తప్పకుండా చేస్తాం. కానీ తల్లిదండ్రులుగా కూడా మీరు చేయాల్సినది చాలా ఉంటుంది. మేమేం చేస్తామండి, మేము ఫీజు కట్టి వెళ్ళమంటే వెళ్తాము, అంతకంటే ఏం చేస్తాం తల్లిదండ్రులుగా అనిపిస్తుంది. కాదు, ఫీజు కట్టడం కంటే మీరు చాలా ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏం చేయాలి అంటే, మొదటిది
మీరు నెల రోజులు అయి ఉంటుంది ఎంసెట్లో ఫలితాలు వచ్చి ర్యాంకులు వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలామంది పిల్లల్ని మీరు తిడతా ఉండి ఉంటారు. నీకు మంచి ర్యాంక్ రాలేదు, ఈ పక్కన అపార్ట్మెంట్లో వాళ్ళకి మంచిది వచ్చింది, నా పరువు అంతా పోయింది, అది ఇదని. ఎంత భయంకరంగా తిడతారంటే, మీరు రోజు ఇడ్లీ పెడుతుంటే ఏంటి రోజు ఇడ్లీ పెడతావమ్మా, దోశ వేయచ్చు కదా, నీకు వచ్చిన ర్యాంక్ ఇడ్లీ చాలే తిని బతుకు అంటారు. ఈరోజు కొత్త రోజు కదా, కొత్త బట్టలు వేసుకెళ్తామంటే నీకు వచ్చిన ర్యాంక్ 40,000 ర్యాంక్ చాలే అని వచ్చి ఉంటారు. అంత డిస్కరేజ్ చేస్తుంటారు. దయచేసి అట్లాంటి డిస్కరేజ్మెంటు ఈ రోజు నుంచి ఆపేయండి. అట్లా నిరుత్సాహపరచడం ఈ రోజు నుంచి దయచేసి ఈ క్షణం నుంచి ఆపేయండి. అంటే ఇంటర్మీడియట్ కాలేజీలో అట్లా మిమ్మల్ని చేశారు. ఎంసెట్ వస్తేనే జీవితం, ఎంసెట్ లేకపోతే జీవితం లేదు, ఎంసెట్ వస్తేనే బతకగలడు, ర్యాంక్ వస్తేనే బతకగలడు, లేకపోతే బతకలేడు. ఇదంతా ఇట్లా మీ మైండ్, పిల్లల మైండ్ అంతా చెడగొట్టారు. అట్లా ఏముండదు, అసలు అట్లా ఏముండదు. ఎంసెట్లో వస్తే మంచిదనే కాదంటలేదు, కానీ ఎంసెట్లో రానంత మాత్రాన వాడు పనికి రానుకోవటానికి ఏమీ ఆధారాలు. అవును, ఎంసెట్లో 1,00,000 ర్యాంక్ మాకు ఇక్కడ జరిగింది. వైజాగ్లో అయితే ఒక 30 మందికి 40 లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చింది. వాళ్ళల్లో ఎవరికయ్యా ఇది వచ్చినాయి అని చూస్తే ఒక 6-7 మంది ఏ ర్యాంకు ఎంసెట్లో రాకుండా మేనేజ్మెంట్ కోటాలో చేరినవాడు. ఒక 10 మంది ఏమో 20 ఏళ్ళ పైన వచ్చినాడు. ఒక 10 మంది మాత్రం 9,000 నుంచి 15,000 ఆ మధ్యలో వచ్చినవాడు. ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళందరూ ఎన్ఐటీలో చదివిన వాళ్ళకంటే దాటిపోయారు, ఐఐటీలో చదివిన వాళ్ళకంటే కూడా దాటిపోయారు. మనం బాగా చేస్తే, పిల్లలను బాగా ప్రోత్సహిస్తే ఎంతైనా సాధిస్తారు. అది అట్లా కాకుండా రోజు వాళ్ళని నిరుత్సాహపరిస్తే ఎక్కడ పరిగెత్తారు? మీ అందరికీ భారతం తెలుసు కదా. భారతంలో బ్రహ్మాండమైన యోధుడు కర్ణుడు అసలు యుద్ధమే చేయలేకపోయాడు నిరుత్సాహపరచటం. ఈ చిన్న పిల్లల్ని 16-17 ఏళ్ల పిల్లల్ని నీకేం రాదు, నీకు ఎంసెట్ రాలేదు కాబట్టి నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు జీవితానికి పనికిరావు, ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఏమి పరిగెత్తారు? ఎట్లా పరిగెత్తారు? వాళ్ళని పరిగెత్తించాలి కదా. అందుకని దయచేసి మీరు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఆపేయండి. మీరేం చెప్పాలి అంటే, జరిగింది అదేదో అయిపోయింది, ఏదో అయిపోయింది. ఎంసెట్ రాకపోవటం ఏంది? వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు కంగారు పెడితే 10 బిట్లు పోతుంది ర్యాంక్. లేకపోతే ఆ ముందు రోజు భయంతో జ్వరం వస్తే పోతుంది ర్యాంక్. అంత మాత్రం తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు కదా, మొత్తం తెలివేం పోదు కదా. అందుకని అసలు భయపడబాకండి. నేను చాలా చేశాను, అందుకని ఇంత ధైర్యంగా గట్టిగా చెప్తున్నా. ఎందుకనంటే మొదటి సంవత్సరం యూనివర్సిటీ పెట్టినప్పుడు అప్పుడే కదా పెట్టాం. మా టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. 1000 మందిలో 10 మందికి కూడా ఎంసెట్ ర్యాంకులు లేవు. 990 మంది ఏ ర్యాంక్ లేకుండా ఓ మాదిరి మార్కులు వచ్చినాడు. అందరూ టీచర్లు వచ్చి, సార్ వీళ్ళని చేర్చుకున్నాం మనం, అంతకుముందు కాలేజీకి ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళని చేర్చుకున్నాం, వీళ్ళని ఏం చేయగలం అని దగ్గరికి వచ్చి, ఏం అక్కర్లేదు, వాళ్ళు శుభ్రంగా బాగా ప్రోత్సహించి ఇట్లా చేయండి, ఇట్లా వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఇట్లా పాఠాలు చెప్పండి, ఇట్లా చేయండి అంటే ఎవరికి ఎంసెట్లో ర్యాంక్ రాలని నిజంగా చెప్తున్నా. అందరికీ 90% ఉద్యోగాలు వచ్చినాయి. 90% ఉద్యోగాలు వచ్చినాయి అట్లాంటి పిల్లలకి. ఒకళ్ళకో 10 మందికో 20 మందికో కాదు. దట్స్ ఇట్. మనం వాళ్ళని ప్రోత్సహిస్తే, బాగా పరిగెత్తిస్తే పరిగెత్తారు. అదే వాళ్ళు ప్రోత్సహించాలి. అది మీరు మొదటిగా చేయాల్సింది. రెండవది మీరు చేయాల్సింది, మీరు అప్పుడప్పుడు కాలేజీకి వచ్చి ఎట్లా ఉన్నాడు ఏంటి అని కనుక్కెళ్తుంటే మంచిది. అయితే నేను చెప్పినా మీరు రారు. ఎందుకు రారు అంటే, మీకు ఇంటర్మీడియట్ కాలేజీల దగ్గరికి వెళ్ళినప్పుడు అనుభవం వేరు. వాళ్ళు లోపలికి రానిరు, భోజనం చేయనీరు, చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత 2 నిమిషాలు చూపిస్తారు, అది అంతా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఏమీ లేదు. మీరు ఎప్పుడైనా రావచ్చు. అయితే కన్సర్న్ కౌన్సిలర్ కానీ టీచర్ కానీ క్లాస్లో ఉంటే కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. కొద్దిగా 10 నిమిషాలు, ఒక అరగంట సేపు వెయిట్ చేస్తే వాళ్ళు వస్తారు.
మీరు శుభ్రంగా మాట్లాడవచ్చు. ఎవరు అడ్డం పెట్టరు, మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటారు, మిమ్మల్ని భోజనం కూడా చేయమంటారు, ఏమి ఇబ్బంది ఉండదు. కానీ మీరు రావటం అప్పుడప్పుడు నెలకోసారన్న వచ్చి వెళ్తే చాలా మేలు జరుగుతుంది. ఇది మూడవది ఏంటంటే, మీరు చేయాల్సిన పని పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన, పిల్లలకి చాలా రకాలైన ఇబ్బందులు ఉంటాయి. అది మీ వలన చాలా, వాళ్ళ స్నేహితుల వలన ఏదో ఉంటాయి. అది మీకు తెలిసి ఉంటుంది చాలామందికి. అంటే కొన్ని ఫ్యామిలీస్లో రోజు డ్రింక్ తాగుతారు వాళ్ళ నాన్నగారో ఎవరో, లేకపోతే కొన్ని ఫ్యామిలీస్లో చాలా ప్రతి 2 రోజులకు ఒకసారి పార్టీ జరుగుతుంది. ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగిన పిల్లాడికి ఇదేం పెద్ద తప్పు కాదులే అని వాడు చిన్నగా నేర్చుకుంటాడు. ఓసారి నేర్చుకున్నాడికి అది అలవాటైపోతుంది. అది మీకు తెలుసు, కానీ ఎవరికి చెప్పరు. అట్లానే ఇంకొక పిల్లాడు ఏదో ఇంటర్మీడియట్లో లవ్ గివ్ అని దాంట్లో పడిపోయాడు. ఇంకొక పిల్లాడు అసలు ఎవరితో మాట్లాడే అలవాట్లేదు, మీతో కూడా మాట్లాడు, ఎవరితో మాట్లాడే అలవాట్లేదు. సోషలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక పిల్లవాడు ఏదో ఆరోగ్యమైన సమస్య ఉంది, అది మీకు తెలుసు. కొంతమంది పిల్లలు పుట్టేటప్పుడే హార్ట్లో హోలు ఇదంతా పుడతారు, అబ్నార్మల్గా పుడతారు, అది మీకు తెలుసు. అవి మీరు దయచేసి ఓపెన్గా డయాస్ మీద చెప్పక్కర్లా, మా అబ్బాయికి మా అమ్మాయికి ప్రాబ్లం ఉందని. మీరు ఆ కన్సర్న్ కౌన్సిలర్తో కానీ, లేకపోతే సైకాలజిస్ట్, మా చీఫ్ సైకాలజిస్ట్ ఉన్నారు, 10 మంది సైకాలజిస్టులు ఉన్నారు, వాళ్ళతో గోప్యంగా చెప్తే వాళ్ళని మనం ఏదైనా సరిగ్గా ప్రత్యేకంగా చూసుకోవడానికి వీలవుతుంది. లేకపోతే అది మాకు తెలిసేటప్పటికే చాలా టైం అవ్వచ్చు. లోపల ఆరోగ్యమైన సమస్య ఉందని వాళ్ళు టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు, మనకు తెలియదు కదా. సో మీరు చెప్తే వాళ్ళకి ప్రత్యేకమైన ఆహారం కానీ, ప్రత్యేకమైన అది మళ్ళీ పదే పదే అడిగి చూసుకోవటం కానీ, వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా, వాళ్ళకి కంఫర్టబుల్ రూమ్ ఇవ్వటం కానీ. ఉదాహరణకు అట్లాంటి ప్రాబ్లం ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, మా వాళ్ళు నార్మల్గా 4th ఫ్లోర్లో ఇచ్చారు రూము. రోజు అన్ని ఫ్లోర్లు, అన్ని మెట్లు ఎక్కాలి, దిగాలి. చూడండి ఎంత స్ట్రెయిన్ అవుతుందో. అది మనకు తెలియదు కదా. సో అట్లాంటి ఏమైనా ప్రత్యేకమైన చాలా సహజం. మనిషి అన్న తర్వాత ఏదో మీకు నాకు కూడా ఏ ఒక్కటే డెఫిషియన్సీస్ ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. మనమేం దేవుళ్ళు కాదు పర్ఫెక్ట్గా ఉండడానికి. సో ప్రతి వాళ్ళకి ఏదో ఒక చిన్నవి ఉంటాయి. అవి ఏమైనా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటే అది మా వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు సరిగ్గా చూసుకోవటానికి, ప్రత్యేకంగా చూసుకోవటానికి వీలవుతుంది. అది తర్వాత తల్లిదండ్రులుగా మీరు ఇంకా చేయాల్సింది, ఏదైనా చిన్న సమస్యలు రావచ్చు. హాస్టల్లోనో సడన్గా పవర్ పోద్ది, అంతేనా? లేకపోతే ఒక్కరోజు 30 రోజులు ఒక్కరోజు ఆ కుక్క సెలవు పెట్టడం వలన, వాడికి ఆరోగ్యం బాగాలేకపోవటం వలన భోజనం సరిగ్గా కుదరదు. అది మీ ఇంట్లో అయినా జరుగుతుంది కదా, మీ ఇంట్లో అయినా పవర్ పోతుంది కదా. కానీ అది అంతా మర్చిపోయి మీరేంటి గంట సేపటి నుంచి పవర్ లేదంట, మీరు ఇంత డబ్బులు తీసుకుంటున్నారని గట్టిగా అరిచేస్తే వాళ్ళందరూ, అది చేసే వాళ్ళందరూ బాగా హర్ట్ అయిపోతారు, చాలా బాధపడతారు. మేము ఇంత ప్రత్యేకంగా చూసుకుంటే, ఇంత ప్రేమగా చూసుకుంటే ఇట్లా వీళ్ళు మాట్లాడుతున్నారు. కొద్దిగా ఒక రోజంతా లేకపోతే అడగండి. లేకపోతే ఇంకా ఏదైనా భోజనం ఒక వారం రోజులు సరిగ్గా లేకపోతే తప్పకుండా మీరు వాళ్ళకి అడగాల్సిందే, మీరు వచ్చి చూడాల్సిందే. ఏం బాగలేదో కూడా చెప్తే ఇంకా మంచిది, అది చేయండి. ఒక పూట ఏదో ఎక్కువ తక్కువ, ఉప్పు కారం ఎక్కువ తక్కువ అయింది, దానికి మీరు ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి కాబట్టి దడ మీరు వాళ్ళు మీకు ఫోన్ చేయటం, మీరు దడ వీళ్ళ మీద అర్చటం. సో ఇట్ డజంట్, అది మేము కలిసి బాగా సంతోషంగా చేస్తున్నట్టు కాదు. మీ మీద ఒక రకమైన వాళ్ళ ఫీలింగ్ వస్తుంది, వాళ్ళ మీద మీకు ఫీలింగ్ వస్తుంది. ఇది బాగా మనం అంతా కలిసి చేస్తున్నట్టు అవ్వదు. ఏదో 1-6 రోజుల్లో అట్లా అయితే తప్పకుండా. కానీ కంటిన్యూస్గా భోజనం బాగాలేకపోతే, కంటిన్యూస్గా పవర్ కట్ అవుతుంటే, కంటిన్యూస్గా నీళ్ళు లేకపోతే మీరు తప్పకుండా అడగాలి. నేనే చెప్తున్నా, తప్పకుండా అడగాలి. సార్ రోజు ఈ ప్రాబ్లం ఉందంట,
మీరు అది చూసుకోరా, రెక్టిఫై చేయరా అని అడగాలి తప్పకుండా. లేకపోతే ఒక్కోసారి తెలియకపోవచ్చు కూడా. అది మీరు కొంచెం ఆ రియాక్ట్ అయ్యేటప్పుడు మీరు ఒక్క అబ్బాయే అప్రూపంగా పెంచుకున్నారు, బాగుంది. కానీ ఇంతమందిలో ఒక్కోసారి వండేటప్పుడు ఒక్కోసారి ఇది ఆ లాజిస్టిక్స్లో ఏదన్నా చిన్నది ఆగొచ్చు. మీరు పెద్దగా అరిచేసి ఏదైనా సమస్య ఉండొచ్చు, మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి లాజికల్గా అడిగితే బాగుంటుంది. మీరు పెద్దగా అరిచేస్తే వాళ్ళు ఇంకా బెదిరిపోతారు. ఆ పని చేసే వాళ్ళకి నిరుత్సాహం. నేనేమంటానంటే వాళ్ళని బాగా చూసుకోండి, మంచిగా చూసుకోండి, బాగా చేయండి అని చెప్తా ఉంటా. సార్ ఏం చేస్తాం సార్, ఇట్లా అరుస్తున్నారు సార్, మా తప్పేం లేదు సార్. ఆ డీన్ పోయి వంట ఉండదు కదా, సో ఉండదు కదా, ఆవిడ మీద అరుస్తారు. అరిస్తే అది ఆ కోఆర్డినేషను, ఆ హార్మోనీ, అనుబంధం మొత్తం బ్రేక్ అవుతుంది. అయితే మీరు ఎందుకు చేస్తారు ఈ పనులు అంటే, గవర్నమెంట్ ఆఫీసుల్లో అక్కడ ఇక్కడ బాగా అరిస్తే కానీ పనులు అవ్వవు, అందుకని ఇక్కడ కూడా అరిస్తే కానీ పనులు అవుతాయి అని మీకు ఇక్కడేం అరవక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మీరు శుభ్రంగా ఉన్నది ఏదన్నా ఉంటే సమస్య హాయిగా చెప్పండి, తప్పకుండా ఇమీడియట్గా రెక్టిఫై చేస్తా. ఇది తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది. ఇంకోటి నాలుగవది, మీకు చాలామందికి చదువుకున్న వాళ్ళకి కూడా, లెక్చర్లకు కూడా మీకు అనుమానం. సో వీళ్ళు చదువు ఒకటే చాలు, ఈ కల్చరల్ ఈవెంట్స్ ఎందుకు, ఈ మ్యూజిక్ ఎందుకు, ఈ డ్యాన్స్ ఎందుకు, ఈ ఫెస్టివల్స్ ఎందుకు, ఈ ఆటలు ఎందుకు అనేది చాలామందికి ఉంటుంది. బాగా చదువుకున్నాడు అంటే చదువుకున్నాడు వాళ్ళు ఏదో చేస్తారులే, వాళ్ళకి తెలుసులే అనుకుంటారు. చదువుకున్న వాళ్ళకే ఈ ప్రాబ్లం. కానీ ఇవన్నీ ఉండకపోతే వాళ్ళు సరిగ్గా పెరగరు, ఆరోగ్యం సరిగ్గా ఉండదు, సరిగ్గా ఆటలు లేకపోతే, భోజనం లేకపోతే. సో ఆరోగ్యం లేకపోతే సరిగ్గా చదవలేరు. ఇట్లాంటి డ్యాన్స్ కాంపిటీషన్సో లేకపోతే మ్యూజిక్కో లేకపోతే ఆటలో లేకపోతే వాళ్ళ మధ్యలో అవినాభావ సంబంధం, ఆ నలుగురు కలిసి పనిచేసే తత్వం అలవడదు. అది లేకపోతే మీకు ఉద్యోగం రాదు. గేమ్లోనే కదా టీం ఫామ్ అయ్యేది. అంతకంటే గేమ్ ఈ ఫిజికల్ ఫిట్నెస్కి నేను ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. మీరు ఫిజికల్ ఫిట్నెస్ అంటే, గేమ్స్ అంటే బాగా ఆరోగ్యంగా ఉండటానికి అని అనుకుంటారు, అది నిజం కూడా. కానీ అంతకంటే మించి ఏంటి అంటే గేమ్స్లో వచ్చేది, ఏ గేమ్లో అయినా ఎవడైనా ఓడిపోవాల్సిందే. మన పిల్లలకి ఏం రాదు అంటే ఓటమిని తట్టుకోవటం రాదు. అందుకనే చాలామంది ఐఐటీలో పిల్లలు లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఓటమి ఎప్పుడైనా మనకు అనుకున్నది కాకపోతే దాన్ని ఎట్లా తట్టుకోవాలి, దాని మీద ఎట్లా యుద్ధం చేయాలి మనకు రాదు, మనం నేర్పలేదు. ఓటమి ఉండే పరిస్థితి, కంపల్సరీగా ఉండే పరిస్థితి ఎక్కడంటే గేమ్స్. ఏ గేమ్ అయినా ఎంతడైనా ఓడిపోవాల్సింది ఏదో టైం. టెండూల్కర్ అయినా ఓడిపోవాల్సిందే, ధోని అయినా ఓడిపోవాల్సింది, ఎవడైనా ఓడిపోవాల్సింది. ఆ ఓటమిని తట్టుకోవటం నేర్పేది మానసిక స్థైర్యం, మెంటల్ స్ట్రెంగ్త్, అది గేమ్స్లో బాగా వస్తుంది. మనమే ఫస్ట్ యూనివర్సిటీ ఆ గేమ్స్కి పెట్టి దానికి మార్కులు కూడా ఇస్తూ ఉంటే యూఎస్సి వాళ్ళు, ఏఐసిటి వాళ్ళు చాలా గొప్పగా మెచ్చుకున్నారు. దేశంలో మీరే మొదటిసారి చేశారు ఈ పని, బ్రహ్మాండమైన పని అని. అవును. సో ఇది అందుకని మీరు తల్లిదండ్రులుగా మార్కులే కదా మనకు కావాల్సింది, ఇవన్నీ ఎందుకు అని అన్నీ అయితేనే వాడు సమగ్రమైన వ్యక్తిత్వం, పరిపూర్ణమైన వ్యక్తిత్వం అయ్యి గొప్పగా అవుతాడు. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. నేను చెప్పినవన్నీ మా అబ్బాయితో చేశాను నేను. అందుకని ఆయన మంచి లీడర్ అయి కూర్చున్నాడు ఎంపీగా. మా అబ్బాయి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుసు కదా. అవును, నేను చెప్పినవన్నీ ఇవన్నీ చేశాను. ఇవన్నీ ఉండాలి అని చెప్పాను. చిన్నప్పటి నుంచి అట్లానే పెంచాం. అట్లానే మంచి లీడర్ అయిపోయాడు. మంచి లీడర్ అంటే గెలవటం అది కాదు, ఎవరిని ఒక మాట పరుషంగా అనకుండా, ఎవరిని తిట్టకుండా, ఏ బూతులు మాట్లాడకుండా మంచిగా అందరితో మంచిగా అయ్యాడు. అంతే కదా. లీడర్ అంటే పొలిటికల్ ఆడంటే తిట్టాలి, కొట్టాలి, తన్నుకోవాలి, కేసులు పెట్టుకోవాలి, ఇవన్నీ కదా. ఇవన్నీ ఏమీ లేకుండా ఆయన 2 సార్లు శుభ్రంగా గెలిచాడు. ఇవన్నీ ఈ పిల్లలు కూడా ఒట్టి జాబ్స్కు మాత్రమే కాకుండా వాళ్ళు మంచి ఆ జాబ్స్లోనే లీడర్స్కి ఎదగాలి, గొప్పగా ఎదగాలి.
లేకపోతే ఈ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఉంది, దాంట్లో ఐఏఎస్ ఐపీఎస్ అట్లాంటివి సెలెక్ట్ అవ్వాలి. లేకపోతే సోషల్ లీడర్స్ అవ్వాలి. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ జాబ్స్ అది అది అంతవరకు అయితే అంతవరకు తృప్తి, మీ అందరికీ తృప్తి అంతవరకు చాలులేనని కాదు. నేను అంతకంటే ఈ పిల్లలు బాగా ఎదగాలని కోరుకుంటా. మందన్నా గొప్ప లీడర్స్గా ఎదగాలని కోరుకుంటాం. అది రాజకీయంగానే కాదు, టెక్నికల్గా కూడా లీడర్స్ అవ్వచ్చు, సోషల్గా కూడా లీడర్స్ అవ్వచ్చు, సినిమాలో లీడర్స్ అవ్వచ్చు, దేంట్లో అయినా లీడర్షిప్ అవ్వాలి. మామూలు ఉద్యోగం చేస్తే కాదు. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ రావాలంటే ఆ వ్యక్తిత్వం పరిపూర్ణంగా సమగ్రంగా ఉండాలి. అవన్నీ డెవలప్ చేయటానికే ఈ యాక్టివిటీస్, ఈ క్లాస్ రూమ్లో కాకుండా మిగతా యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాం. సో ఇది ఈ మొత్తం మేము చేస్తున్నది, మీరు చేయాల్సిన పని. తర్వాత విద్యార్థులందరికీ మరోసారి శుభాకాంక్షలు. మీరు గుడ్ 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 హుషారుగా ఉన్నారు. మీరు మీ తల్లిదండ్రులు ఉన్నా భయపడకుండా చప్పట్లు కొడుతున్నారు. ఇంకోసారి కొట్టండి. మీ భయం వద్దు అసలు. ఇప్పుడు దాకా మీకు చేసింది ఏంటంటే మీ తల్లిదండ్రులు భయపెడతారు, టీచర్లు భయపెడతారు, ఎవరైనా పెద్దవాళ్ళు అంటే భయపెడతారు. భయం ఎందుకు? మీరేం తప్పు చేస్తున్నారని. మీరు శుభ్రంగా చదువుకుంటున్నారు, ఎందుకు భయపడాలి? గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, మంచిగా చూసుకోవాలి. కానీ భయం ఎందుకు? భయం ఉండకూడదు. భయం ఉంటే మనం ఏమీ చేయలేం. బాగా గౌరవించాలి. రెస్పెక్ట్ఫుల్ టీచర్లు అంటే గౌరవించాలి, మీ అమ్మ నాన్నలంటే గౌరవించాలి, అందరు పెద్దవాళ్ళంటే గౌరవించాలి. అది చేయటం కోసమే నేను ప్రతి సంవత్సరం ఈ ఉద్యోగం వచ్చిన పిల్లలందరికీ వాళ్ళకి సన్మానం కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు సన్మానం చేస్తా. ఎందుకంటే నేనే వాళ్ళని గౌరవిస్తున్నాను కాబట్టి పిల్లలు తప్పకుండా గౌరవించాలనే ఉద్దేశంతో. ఓకే. సో కాబట్టి మీరు హుషారుగా ఉండండి. మీరు చేయాల్సింది, చదువులో మీరు చేయాల్సింది ఏంటంటే ఇంతకుముందులాగా గుర్తుపెట్టుకోవటమే కాకుండా మీరు అర్థం చేసుకోండి, దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నించండి, దాన్ని టెక్నికల్గా ప్రాజెక్ట్ లాగా చేయడానికి ప్రయత్నించండి. అది మీరు ప్రత్యేకంగా చేయాల్సింది. తర్వాత రెండవది, మీరు అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి. అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి. సో ఇక్కడ చాలా కార్యక్రమాలు ఇందా చెప్పినట్టు చాలా మ్యూజిక్, డ్యాన్సు, 17 క్లబ్బులతో అనేక కార్యక్రమాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లో వీలైనంత వరకు మీరు చదువు పాడు చేసుకోకుండా వీలైనంత వరకు ఆ టైం ప్రకారం అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి. తర్వాత ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు ఈ ఇంజనీరింగ్ థింకింగ్ అంటే ప్రాజెక్ట్ బేస్డ్ థింకింగ్తో ఏదైనా సెకండ్ ఇయర్ నుంచి ఏదైనా ప్రాజెక్ట్స్ తయారు చేయడానికి ఆ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అందుకని నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో కరోనా ముందు కావాలి అందరికీ ఒక అసైన్మెంట్ ఇచ్చా, మీకు కూడా ఇస్తా. మీరు ఏం చేయాలి? సెలవులు అప్పుడు దసరా అప్పుడు 10 రోజులు దసరా సెలవులు ఉంటే మీరు ఏం చేయాలంటే మీ నాన్నగారు అమ్మగారు ఏం పని చేస్తారో ఆ పని దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎట్లా చేస్తున్నారో గమనించాలి. వాళ్ళు పొలం వెళ్తే మీరు కూడా పొలం వెళ్ళాలి. వాళ్ళు కార్పెంటరీ చేస్తుంటే మీరు కూడా కార్పెంటరీ చేయాలి. వాళ్ళు ఏదైనా వేరే వృత్తి చేస్తుంటే షాప్ ఉంటే మీరు కూడా షాప్లో కొన్నాళ్ళు కూర్చోవాలి. అప్పుడు కానీ మీకు అసలు ఆ సోషల్గా ఉండే ప్రాబ్లమ్స్ మీకు అర్థం కాదు. ఆ ప్రాబ్లమ్స్నే మీరు ప్రాజెక్ట్స్గా కన్వర్ట్ అవుతాయి. అది నేను బిఫోర్ లాస్ట్ చేశాను, బ్రహ్మాండంగా అయింది. అప్పటిదాకా అసలు ఏమీ తెలియదు. వాళ్ళు ఏదో డబ్బులు కడుతున్నారు, వీడు చదువుకుంటున్నాడు, అంతేగాని వాళ్ళ నాన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత త్యాగం చేస్తున్నారు ఏమీ తెలియదు. ఇది నాకు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే వైజాగ్లో ఒక కుర్రాడు 35 లక్షలకి ఏదో సెలెక్ట్ అయ్యాడు. మీ నాన్న ఏం చేస్తాడు రా బాబు అంటే ఆటో డ్రైవర్. మరి నువ్వు ఎప్పుడైనా ఆటో నడిపావా అంటే నాకు తెలియదు సార్, నేను ఎప్పుడు నడపలేదాను. సరే నువ్వు పని, ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ నేను తర్వాత ఇస్తాను, నువ్వు వెళ్ళి ఒక 20 రోజులు ఆటో నడిపిరా అన్నాను. నాకు రాదు సార్ ఆటో అన్నాడు. నేర్చుకొని నడుపు అన్నాను. సరే ఒక 1 నెల రోజుల తర్వాత వచ్చాడు. వచ్చి నా కాళ్ళ మీద పడిపోయాడు. ఏమైందిరా, ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా అండి? ఏం రాలేదు సార్, నేను ఈ 4 సంవత్సరాల్లో నేర్చుకున్నది ఒక ఎత్తు, ఈ 1 నెల రోజుల్లో నేర్చుకున్నది ఒక ఎత్తు అన్నాడు. అవును, ఏమి నేర్చుకున్నావు అన్నాను. మా నాన్న నా కోసం ఇంత కష్టపడుతున్నాడని నాకు తెలియదు ఇప్పటిదాకా.
మా నాన్న ఆటో డ్రైవర్కి ఎవడైనా సింగులర్గా పిలుస్తాడు, ఏరా గేరా అని పిలుస్తాడు, అన్నీ అనుభవించాడు. మా నాన్న కొంతమంది అయితే సగం డబ్బులే ఇస్తారు, అయినా అది బరాయిచ్చాడు. కొంతమంది అయితే బూతులు తిడతారు, అది బరాయిచ్చాడు. ఇవన్నీ నా కోసమే చేశాడు కదా, నాకు తెలియదు ఇప్పటిదాకా. నేనేదో చదువుకున్నాను, బాధ్యోద్యోగం వచ్చింది కదా అనుకున్నాను. ఈ నెల రోజుల్లో నేను జీవితాన్ని గురించి, మా నాన్న గురించి, అసలు జీవితాన్ని గురించి, సమాజాన్ని గురించి చాలా నేర్చుకున్నాను సార్ అని చెప్పాడు. సో సంతోషరా బాబు అని. సో అట్లా ఈ పిల్లలకి మీరు 2 లక్షలు కడతారు, వాళ్ళకి తెలియదు మీరు ఎన్ని అప్పులు చేశారో, వాళ్ళకి తెలియదు మీరు 3 ఎకరాలే పొలం వేస్తున్నారు, దాంట్లో 1,50,000 వస్తుంది, 50,000 అప్పు చేశారని. వాళ్ళకి తెలియదు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండలో పనిచేస్తే ఆ 1,50,000 వచ్చినాయని. వాళ్ళకి తెలియదు ఈ సంవత్సరం కష్టపడి పండిస్తే వాటి రేటు పడిపోయిందని. మిర్చి చాలా పండించారు, మళ్ళీ రేటు పడిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే నీళ్ళే రాలేదు, అసలు వరే పడలేదు. వాళ్ళకి తెలియదు ఇవన్నీ. తెలిస్తే వాళ్ళ సీరియస్నెస్, వాళ్ళ ఆ చదివే ఆ తీరు అంతా మెరుగవుతుంది. ఒకసారి వాళ్ళు ఇంత చేస్తున్నారు నా కోసం, నేను చేసేది ఏముంది, చాలా తక్కువ కదా, నేను ఇంకా బెటర్గా చేయాలనేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అది నేను 10 రోజులు అసైన్మెంట్ ఇస్తా, ఎందుకురా నాతో ఎందుకురా మీరు అనుకోండి, మీతో పాటు తీసుకెళ్ళండి. అసలు పొలం ఎండలో ఎండొస్తే వాడికి ఎంత జ్ఞానం, అంతే కదా. వాడు ఏందో బస్సులో దిగి ఏసీ రూమ్లో కూర్చొని చదువుకొని వెళ్తున్నాడు, అంతే కదా వాడు ఎక్స్పీరియన్స్. ఎండలో 1 గంట సేపు ఉంటే ఎట్లా ఉంటుంది మనిషి అనేది, మా నాన్న రోజు పొద్దున్నే సాయం దాకా ఎట్లా ఉంటాడు అనేది వాడికి ఐడియా వస్తుంది. లేకపోతే ఒక షాప్ ఆయన పొద్దున్నే సాయం దాకా నిలబడి ఉంటాడు, ఎట్లా నిలబడి ఉంటాడు? నువ్వు 10 నిమిషాలు నిలబడలేరు, ఏదో ఒకటి కావాలి కూర్చోడానికి. సో అది ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా వాళ్ళకి ఆలోచనలు వస్తాయి, దానికి తగ్గట్టుగా ప్రాజెక్టులు వస్తాయి. సో ఇది పిల్లలు మీరు నేర్చుకోవాల్సింది. బాగా ఉత్సాహంగా ఉండండి, బాగా సంతోషంగా ఉండండి. ఈ జర్నీ 4 ఏళ్ళు బ్రహ్మాండంగా కావాలి, బాగా నేర్చుకోవాలి, అన్నిట్లో ఆటల్లో పాటల్లో అన్నిట్లో పాల్గొనాలి, చాలా సంతోషంగా బ్రహ్మాండంగా అవ్వాలి. తర్వాత చివరిగా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఎందుకు ఇప్పుడు ఈ వారం రోజులు 10 రోజులు పెడుతున్నాం, ఇది ఎందుకు? డైరెక్ట్గా సబ్జెక్టే మొదలు పెట్టచ్చు కదా అని చాలామంది చదువుకునే వాళ్ళకు ఉంటుంది. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాము చాలా ప్రాధాన్యం. మేము 20 ఏళ్ల నుంచి చేస్తున్నాం, కాలేజీ పెట్టినప్పటి నుంచి మొదటే మనం ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టాం, ఎవ్వడూ పెట్టలేదు. ఇప్పుడు యూజీసీ వాళ్ళు, ఏఐసిటి వాళ్ళు అందరికీ సర్క్యులర్ పంపించారు పోయిన సంవత్సరం, ఇట్లాంటి ఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టండి అని. మరి ఎందుకు పెట్టాలి ఇది అంటే, మనం పిల్లాడిని చదువుకోమంటాం, చదివేటందుకు వాడు బాగా చదివేటందుకు మనం ముందుగా ప్రిపేర్ చేయాలి. వాళ్ళ టీచర్లను ఎట్లా తీసుకోవాలి, ఎట్లా గౌరవించాలి, ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్లు అడగాలి అని నేర్పాలి. అట్లానే 10 మందితో 4గురితో పిల్లలతో ఎట్లా సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదు అనేది వాళ్ళకి తెలియాలి. అట్లానే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏది తప్పు ఏది రైటు అనేది వాడికి తెలియాలి. అట్లనే యూనిఫామ్లో రమ్మంటే వాళ్ళు ఏమనుకుంటారు, మొన్నటిదాకా ఇంటర్మీడియట్ దాకా యూనిఫామ్, మళ్ళీ ఇప్పుడు ఇంజనీరింగ్లో యూనిఫామ్ ఏంటి అనుకుంటారు. కానీ ఎవరో ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు రేపు కంపెనీకి వెళ్ళినా సరే చాలా కంపెనీలు యూనిఫామ్ మెయింటైన్ చేస్తున్నాయి, కాబట్టి యూనిఫామ్లో రావటం అనేది అది ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ అనేది సంబడి హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్. లేకపోతే వాడు ఎప్పుడు నసుకుతూనే ఉంటాడు, ఎందుకు యూనిఫాము, ఎందుకు ఇదంతా, అట్లానే ఎందుకు మీరు అది ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అట్లానే ఆధ్యాత్మికత కూడా 1 క్లాసు 2 క్లాసులు ఉంటాయి. సో మనం ఎందుకు ఆధ్యాత్మికత, కొంతమందికి నమ్మకం లేకపోవచ్చు ఇదంతా, కానీ ఆధ్యాత్మికత మీద దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు కొంతమందికి, కానీ ప్రకృతి అంటూ ఒకటి ఉంటుంది. ఈ ప్రకృతి సరిగ్గా లేకపోతే మనం ఉండలేం. సో మనం పీల్చే ప్రతి నిమిషం గాలి పీలుస్తాం, ఒక 5 నిమిషాలు గాలి పీల్చకపోతే మనం ఉండరం.
నీళ్లు తాగుతాం, 2 రోజులు నీళ్లు తాగకపోతే ఉండలేం, ఒక 10 రోజులు వర్షం కురవకపోతే ఉండలేం. మీకు ఇప్పుడే అదేంది కదా, జూన్లో వర్షాలు కురవాల్సింది, ఇప్పటి వరకు నాట్లు పడలేదు. ఏమైంది? దాన్ని గౌరవించాలి కదా, వరుణ దేవుణ్ణి గౌరవించాలి కదా. అట్లా అట్లీస్ట్ దైవానికి రాకపోయినా ప్రకృతినన్నా పంచభూతాలనైనా గౌరవించాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళకి చిన్నప్పుడు చెప్పాలి. ఇవన్నీ ప్రిపేర్ చేసి ఎట్లా ఉండాలి, వారం 10 రోజుల తర్వాత ఐఎమ్ రెడీ టు లెర్న్, నేను ఏది నేర్చుకోవటానికైనా సిద్ధంగా ఉన్నాను, నా టీచర్తో నేను బాగుంటాను, నా పక్క వాళ్ళతో బాగుంటాను, నా అమ్మ నాన్నలతో గౌరవంగా ఉంటాను అనే ఒక రకమైన సిద్ధమైన పరిస్థితి వస్తే అప్పుడు మనం ఏం చెప్పినా, ఎంత పని ఇచ్చినా వాడు హాయిగా చేస్తాడు. అందుకని ఈ ఓరియంటేషన్ కోర్సు 20-25 ఏళ్ల నుంచి ఈ కాలేజీలో ప్రత్యేకంగా మొదటి 10 రోజుల్లోనే వీళ్ళందరూ సెట్ అయిపోతారు. ఇప్పుడు ఉదాహరణకి ఎట్లా ఉంటుందంటే వీళ్ళ మైండ్ ఆ ఇంటర్మీడియట్ కాలేజీలో అందరికని చెప్పను, కొంతమందికైనా ఏదో టీచర్లు కొద్దిగా గట్టిగా మాట్లాడటమో, లేకపోతే తిట్టడమో, లేకపోతే నీకు ర్యాంక్ రాలేదు, నువ్వు పరీక్ష బాగా రాలేదని పోట్లాడటమో ఏదో. అందుకని వాళ్ళు ఏ పరిస్థితుల్లో వస్తారంటే దే హేట్ దేర్ టీచర్స్, దే హేట్ ద ఇన్స్టిట్యూషన్. వాళ్ళు ఇన్స్టిట్యూషన్ అంటే కోపం, టీచర్లు అంటే కోపం, చదువు అంటేనే కోపం. అట్లాంటి మైండ్ సెట్తో వస్తారు. అందరని నేను చెప్పను, కొంతమంది. కాదురా బాబు, ఆ టీచర్లు చెప్పింది నీకోసమే, నీ మంచి కోసమే చెప్పారని మనం సముదాయించాలి. అట్లనే నీకు బాగా మార్కులు రావాలని వాళ్ళు ఇట్లా మాట్లాడి ఉంటారని సముదాయించాలి. అట్లనే ఎవరో టీచర్ల కోసం ఇంకోళ్ళ కోసం చదవటం కాదు, నీ కోసం, నీ జీవితం కోసం చదువుకోవాలని వాళ్ళకి చెప్పాలి. లేకపోతే టీచర్లు అంటే కోపం, సంస్థలంటే కోపం, చదువు అంటేనే కోపం. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఎంత పాఠం చెప్పినా, ఎంత మంచి టీచర్ చెప్పినా ఏమవుతుంది? అవ్వదు కదా. అందుకని అవన్నీ సర్దటానికి, అవన్నీ ఐఎమ్ రెడీ ఫర్ టీచింగ్, ఐఎమ్ రెడీ ఫర్ లెర్నింగ్. నేను ఏది చెప్పినా, ఏది చేయమన్నా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని ఆ స్టేట్కి తీసుకురావడానికి ఈ 1 వీక్ 10 డేస్ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాము చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ దీనికి మార్కులు కూడా ఉంటాయి. అందరూ వచ్చి అనేక మంది నిష్ణాతులు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. నేను కూడా ఇంకోసారి పిల్లలకి చెప్తాను మీరు వాళ్ళు ఎట్లా చెప్పాలి, ఎట్లా చేయాలనేది. నేను కూడా 1.5-2 గంటలు క్లాస్ తీసుకుంటాను. సో అదంతా అయిన తర్వాత వీళ్ళని సిద్ధం చేయటానికి. చివరిగా 1 నిమిషం, మీరు ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు, బాగుంది. కంప్యూటర్ సైన్స్ మార్కెట్లో డిమాండ్ ఉంది, ఉద్యోగాలు బాగానే వస్తున్నాయి అనేది. అంతకంటే మించి వీడు మా పిల్లాడు ఏసీ రూమ్లో పనిచేస్తాడు కాబట్టి పెళ్ళి కూడా తొందరగా అవుద్ది. సో ఇవన్నీ లెక్కలేసి మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు. ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ ఈ కాలేజీలో కాదు, అన్ని కాలేజీలో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు. కానీ నేను వాస్తవం చెప్పాలి, ఇంతమంది కంప్యూటర్ స్టూడెంట్స్ ప్రొడ్యూస్ అయితే ఉద్యోగాలు ఆ లెవెల్లో ఆ మేరకు ఉంటాయా 4 ఏళ్ల తర్వాత అనేది కొద్దిగా అనుమానం. అంటే బాగా చదువుకునే వాళ్ళకి, మధ్యస్థంగా ఉండే వాళ్ళకి ఉంటాయి, కొద్దిగా వీక్గా ఉండి కొద్దిగా ఇదిగా ఉండే వాళ్ళకి ఇంత క్రౌడ్లో ఇంత వేల మంది చదువుతున్న దీంట్లో ఆ ఇబ్బంది పడే, నేనేం మిమ్మల్ని నిరాశపరచడానికి చెప్పట్లా, వాస్తవం ఎట్లుంటుందో చెప్తున్నా ముందుగానే. సో అట్లాంటిది కొద్దిగా టఫ్గా ఉండొచ్చు. అందుకని మీరు ఒకవేళ దీంట్లోనే కంటిన్యూ అవుదా అంటే చాలా ఎక్కువ కష్టపడి చేయాలి, పని ఎక్కువ చేయాలి. లేదు ఎందుకు అంటే వేరే బ్రాంచ్ అయినా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే ఈసీ కానీ, మెకానికల్ కానీ, ట్రిపుల్ ఈ కానీ అవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏం చేశాము అంటే మెకానికల్గా ఉంచలా, ట్రిపుల్ ఈని ట్రిపుల్గా ఉంచలా, మెకానికల్కి వాళ్ళకు కూడా 8-9 కంప్యూటర్ సైన్స్ కోర్సులు చెప్తున్నాం. ఈసీ వాళ్ళకు కూడా 8-9 కంప్యూటర్ సైన్స్ కోర్సులు చెప్తున్నాం. వాడు కంప్యూటర్ సైన్స్ కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే ఈసీ సంబంధించిన ఎలక్ట్రానిక్ జాబ్స్లోకైనా వెళ్ళొచ్చు. మేమే మొదటి చేసాం అది కూడా ఈ ప్రాంతంలో. అట్లా ఇంటిగ్రేట్ చేసాం. ఇది ఇట్లా వస్తుంది అని మాకు తెలుసు. అందుకని కంప్యూటర్ సైన్స్ ప్రతి చోట ఉంటుంది, ప్రతి జీవన ప్రక్రియలో అన్ని చోట్ల ఉంటుంది. కానీ ఇన్ని లక్షల మందికి
4 ఏళ్ల తర్వాత అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయా లేదా అనేది ఒకటి. మీరు ఎవరైనా 700, 800 ఆ మధ్యలో ఉండి అయినా సరే కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఉంటే మీరు ఇంకోసారి ఆలోచించుకోండి. ఇక్కడే ఉండి బాగా విపరీతంగా ఎఫర్ట్ పెడతారా, లేకపోతే వేరే బ్రాంచ్ తీసుకున్నా సరే మీకు వచ్చే నష్టమే లేదు, ప్రమాదం ఏమీ లేదు. కాబట్టి అది మీరు ఆలోచించుకొని, నేనేం నిరుత్సాహపరచట్లా, నాకు తెలుసు మీరు ఎట్లా ఆలోచిస్తారో. కంప్యూటర్ సైన్స్ అయితే ఐటీ జాబ్స్ వస్తాయి, వాళ్ళు శుభ్రంగా ఏసీలో పనిచేస్తారు, శుభ్రంగా జీవితం అంతా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంకా అమెరికా వెళ్ళినా అక్కడే అదే ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ ఉంది, నేను కాదంటలేదు. కానీ ఆ ఉన్న రాబోయే 4 ఏళ్ల తర్వాత రాబోయే పరిస్థితిని మీకు ముందే చెప్పాలి. కాబట్టి చాలా టఫ్గా ఉంటుంది. ఇప్పటికే కొద్దిగా టఫ్గా అయిపోయింది. సో 4 ఏళ్లకి ఎట్లా ఉంటుంది అనేది. కాబట్టి వేరే బ్రాంచ్లు తీసుకున్నా మీకు నష్టం ఏం జరగదు. అది మీరు ఆలోచించుకొని మీ అంతటా మీరు నిర్ణయం తీసుకోండి. ఎనీవే, చాలాసేపు అయింది, అయినా మీరు శ్రద్ధగా విన్నారు, చాలా సంతోషం. మరీ మీ అందరికీ మా మీద ఉన్న నమ్మకానికి, మా సంస్థ మీద, మా అందరి మీద ఉన్న నమ్మకానికి, మా వైస్ ఛాన్సలర్, డీన్స్ అందరూ, టీచర్లు అందరూ ఉన్నారు, మా మీద నమ్మకానికి మరీ ధన్యవాదాలు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మా టీచర్లకి కానీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కానీ నేను ఒకే మాట చెప్తా, ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఒక మాట చెప్తా. మన దగ్గర ఉన్నది 12,000 మంది స్టూడెంట్స్ కాదు, 12,000 మంది ఫ్యామిలీస్, 12,000 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏదైనా వాళ్ళకి చేయలేకపోతే, ఏదైనా ఉద్యోగం ఇవ్వలేకపోతే ఆ ఫ్యామిలీ అంతా ఇబ్బందుల్లో పడుద్ది. కాబట్టి అట్లా దృష్టిలో ఉంచుకోండి, చేయండి అని చెప్తాను. కాబట్టి పిల్లలందరూ మీరు నమ్మకంగా సురక్షితమైన చేతుల్లో పెట్టారనే నమ్మకంతో మీరు ఉండొచ్చు. మరీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. Who really enjoyed? The team, the Indians all over. Not only that, it was Rahul Dravid who was enjoying the entire match and who enjoyed the outcome of the match, and the entire team really bowed down to Rahul Dravid. Who is Rahul Dravid? The coach of the team. Sure, in your victory, all these deans will be the coaches, and all these deans would be very, very happy. All heads of the departments, all teachers shall be happy. Unlike Indian team, when you become successful, you should remember the Rahul Dravids in your school, in your college. This is most important. The victory was ours. Well then, what did happen? Immediately, Rohit Sharma and Virat Kohli stepped down. People should learn how to step down, when to step down. People should learn that. People should learn, because I have got to step down because my youngsters have to come up. Such a wonderful match, such a wonderful message. I am very sure every one of you will revisit this match with these new perspectives, because you have joined Vignan, and the next 4 years till the next World Cup, you are the proud owners of this World Cup, and you shall be the proud prodigies of entire India. Why entire India? It shall be entire globe. Good afternoon, everyone. I'm Bhavani. I have recently graduated from Vignan University. So I have done my undergraduation from ACSE department. So నేను నా బీటెక్ అంతా ఐ హ్యావ్ చోజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషీన్ లెర్నింగ్ యాజ్ మై స్ట్రీమ్. ఇన్ ద బిగినింగ్ నాకు కూడా మీలాగే చాలా డౌట్స్ ఉండే, వెదర్ ఐఎమ్ గోనా డూ ఇట్, లైక్ వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ అని. ఇన్ దిస్ జర్నీ నాకు ఈవెన్చువలీ నాకు అర్థమైంది వాట్ ఈస్ గోనా బీ ద ఫ్యూచర్, అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ద రైట్ చాయిస్ దట్ ఐ మేడ్. My name is Monica, and I am a recent graduate from our Vignan University from Computer Science and Engineering Department. So I have been placed as an application engineer in Flipkart with a package of
10 LPA. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय जय जय